హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు సాలిడ్ మూవీ స్టాఫ్. నిన్న ఎస్ఆర్బి కంటెంట్ లోకి వెళ్ళిపోతాం. ట్రైలర్ కేవలం మనకే కాదు, కామన్ ఆడియన్స్ కి, నాన్ ఫ్యాన్స్ కూడా నచ్చుతుంది అని మన ప్రీవియస్ వీడియోలో చెప్పాను. చాలా మంది నాకు తెలిసిన వాళ్ళు కూడా ట్రైలర్ బాగుంది అని చెప్తున్నారు, అది కూడా అడగకుండానే. సో మూవీ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఇంపాక్ట్ ని ఖచ్చితంగా ఇస్తుంది. ఇక ట్రైలర్ లోని డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే, నెంబర్ 1, ఇక్కడి పిక్ లో నానమ్మ అదే గంగమ్మ పిక్ ని మనకు చూపిస్తున్నారు. ఇందులో తన మెడలో మంగళసూత్రం క్లియర్ గా కనిపిస్తుంది. అండ్ అలాగే రెబల్ సాబ్ లో అండ్ మిగతా పిక్చర్స్ లో కూడా క్లియర్ గా తన బొట్టు పెట్టుకున్నట్లుగా చూపిస్తున్నారు. మరి సంజయ్ దత్ గారు ఆత్మ దెయ్యమని చూపిస్తుంటే తను చనిపోయినట్టుగా అర్థం. మరి తను చనిపోతే గంగమ్మ ఎందుకు ఇక్కడ తాళి అండ్ బొట్టు పెట్టుకుంది అనే క్వశ్చన్ రైజ్ అయింది. కానీ ట్రైలర్ లో మతి మరుపున్న నీకు ఆయన్ని మాత్రం మర్చిపోవని క్లియర్ గా రాజాసాబ్ అంటాడు. అప్పుడు మనకు సంజయ్ దత్ గారి యంగ్ పిక్ ని చూపిస్తున్నారు. సో దాన్ని బట్టి కనకరాజు అంటే సంజయ్ దత్ గారు రాజాసాబ్ తాత అనే పాయింట్ ఆఫ్ వ్యూ ని ఇవ్వడం కోసం అలా ట్రైలర్ కట్ ని చేసుండొచ్చు. ఇది గెస్ అండ్ తర్వాత చెప్పేది కూడా గెస్సే. ఇక్కడ క్లియర్ గా మనం గెస్ చేస్తుంది గంగమ్మ భర్త కనకరాజు కాదు, అంటే సంజయ్ దత్ గారు కాదు. మరి ఎవరై ఉంటారు అని పాసిబిలిటీస్ ని చెక్ చేస్తే మేబీ సంజయ్ దత్ గారి బ్రదర్ అవ్వచ్చు. ఆ బ్రదర్ ఎవరు? ఇంకొక ప్రభాస్ గారైనా అంటే నో, మేబీ కాకపోవచ్చేమో. ఎందుకంటే ఒకవేళ ఇంకొక ప్రభాస్ గారు అయితే తను ఇంకా బ్రతికే ఉండాలి. అప్పుడు గంగమ్మ సుమంగలిగా ఉంటుంది. ఇదొక థియరీ. ఒకవేళ తను బ్రతికున్నాడు అని అనుకొని తిరిగి వస్తాడేమో అని వెయిట్ చేస్తుండొచ్చు. ఇదొక థియరీ. ఇదంతా కాదు, ఇంకో ప్రభాస్ గారు లేరు, మూవీలో ఒక్క ప్రభాస్ గారే ఉన్నారు. ఆయనకు తాతగా గంగమ్మకు భర్తగా సముద్రకని గారు చేశారు అని మూవీలో చెప్పొచ్చు. దెన్ అది పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతుంది. అంటే సముద్రకని గారిని ఆ దేవగిరి కోట బయట మనం చూసాం. అండ్ తనను కనకరాజు చంపేద్దామని ట్రై చేయడం, అదే ఆ ట్రైన్ మీద నుండి కాలుతో కొట్టడం చూసాం. దెన్ అలా గంగమ్మ ఆ కోటను వదిలేసి తన భర్తతో పాటు ఆ ఊరిని వదిలేసి వెళ్లిపోయి ఇలా జీవిస్తుండొచ్చు. సో ఈ ట్రైలర్ లో మనకు గంగమ్మ సాధారణ స్త్రీ కాదు అని సముద్రకని గారు చెప్తూ ఉంటారు. సో మేబీ రాజాసాబ్ తాత సముద్రకని గారు అవ్వచ్చు. అండ్ తనను కూడా ఈ ట్రైలర్ లో ఏజ్ గా చూపించారు. అండ్ అలాగే తన బ్రిడ్జ్ మీద నుండి పడిపోయే డ్రెస్సింగ్ స్టైల్ అండ్ ఈ ట్రైలర్ లో తను వేసుకున్న ఆ డ్రెస్సింగ్ స్టైల్ డిఫరెంట్ గా ఉంది. సో తను కాన్షియస్ గానే నార్మల్ గానే ఉన్నాడు. అంటే కింద పడిపోయిన తర్వాత పిచ్చి అలాంటిది ఏం లేకుండా నార్మల్ గానే ఉన్నాడని చెప్పే ప్రయత్నం. సో తన తాతను మోసం చేసి కనకరాజు కొల్లగొట్టి దోచుకుపోయిన తన నాయనమ్మ 7 వారాల నగలు మరియు ఆ కోటలోని సంపదను తిరిగి తీసుకురావడానికి రాజాసాబ్ ఆ ఇంటికి వెళ్ళుండొచ్చు. అంటే కనకరాజు ఇంటికి వెళ్ళుండొచ్చు. ఇదే స్టోరీని ప్రీవియస్ గా వచ్చిన టీజర్స్ అండ్ ట్రైలర్స్ లో క్లియర్ గా ఎస్టాబ్లిష్ చేశారు. అలాగే కనకరాజు రాజాసాబ్ తాత వాళ్ళ అన్నవచ్చు. అలా ఇంతకు ముందు మారుతి గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, కనకరాజు కూడా రాజాసాబ్ కి వరుసకి తాతయ్య అవుతాడు అని. సో ఇది ఇక్కడ వరకు మనం అనుకున్న థియరీ. ఇప్పుడు నా డౌట్ ఏంటంటే, ఆల్రెడీ చెప్పింది, ఇన్ కేస్ సముద్రగని గారు గంగమ్మ భర్త కాకపోతే తన భర్త ఎవరు? రాజాసాబ్ ఆ బ్లాక్ కలర్ డ్రెస్ లో ఆ అటైర్ లో ఎందుకున్నాడు? ఆ టైంలో ఇంకొక ప్రభాస్ గారు పూనారా, లేక తన మనవణ్ణి ఎవడో కొట్టడం ఏంటి అని కనకరాజే పూని ఫైట్ చేస్తున్నాడా? నెక్స్ట్ వన్, ట్రైలర్ 1 లో చూపించిన ఈ అమ్మాయి ఎవరు? అంటే ఇక్కడ ఈ ఏనుగుల దగ్గర అండ్ ఆల్సో ఇక్కడ కనిపిస్తున్న చనిపోయిన ఆ స్త్రీ ఎవరు? ఇద్దరు ఒకటేనా? అలాగే ఈ ట్రైలర్ లో కూడా ఇక్కడ యంగ్ గెటప్ లో మనకు ఆ స్త్రీని చూపిస్తున్నారు. దెన్ మనకు గంగమ్మను చూపిస్తున్నారు. నిజంగా ఆ యంగ్ లుక్ లో ఉన్న అమ్మాయి అండ్ రాజాసాబ్ నాయనమ్మ ఒకరేనా? అంటే జరీనా వహాబ్ గారు ప్లే చేసిన క్యారెక్టర్ యంగ్ గా ఉన్నప్పుడు వేరే క్యారెక్టర్ ని పెట్టి ఓల్డ్ అయినప్పుడు ఇలా జరీనా వహాబ్ గారి లాగా చూపిస్తున్నారా, లేక ఆ యంగ్ క్యారెక్టర్ వేరే పర్సనా? అంటే మన డౌట్ ఏంటంటే, ఆ ముగ్గురు హీరోయిన్స్ లో రిద్ది కుమార్ గారిని తీసేస్తే 2 హీరోయిన్స్ మిస్టరీగా ఉన్నారు. సో వాళ్ళ గురించి కూడా నెక్స్ట్ డీటెయిల్స్ లో ఫైండ్ అవుట్ చేద్దాం. నెంబర్ 2, సడన్ గా రాజాసాబ్ కి తను కావాల్సిన, తను కోరుకున్న, తను రెబల్ సాబ్ లో అనుకుంటున్న, తను కాబోయే వైఫ్ ఫీచర్స్ తో ఉన్న ఒక అమ్మాయి పరిచయం అవుతుంది. తనే బెస్సీ, ఏకే నిధి అగర్వాల్ గారు. అండ్ అలాగే భైరవి క్యారెక్టర్ గురించి మాట్లాడుకుంటే, ట్విట్టర్ లో మాల్విక మోహన్ గారు తన క్యారెక్టర్ గురించి కొన్ని డీటెయిల్స్ ఇచ్చారు. లైక్ తనకు స్టోరీ నచ్చి చేశాను అన్నారు. స్టోరీలో ఫన్ ఉంటుంది బట్ ఎమోషనల్ కోర్ కూడా అంతే ఉంటుంది అన్నారు. అండ్ అలాగే సెక్సీగా ఉంటుంది బట్ ఫియర్స్ గా కూడా ఉంటుంది అన్నారు. అంటే ఆ క్యారెక్టర్ గురించి. అండ్ ఆల్సో క్యూట్ గా ఉంటుంది. అలాగే తను లవ్ చేసిన పర్సన్ కోసం ఫైట్ చేస్తుంది అన్నారు. అంటే ఆ లవ్ చేసిన పర్సన్ రాజాసాబే అని అనుకుంటున్నాం గానీ, అంటే ఇక్కడ ఫైట్ చేయడం అంటే లిటరల్ గా ట్రైలర్ లో చూపించిన కూరగాయల మార్కెట్ దగ్గర ఫైటా, లేక ప్రాణాల కోసం దేవగిరిలో చేసే ఫైటా, లైక్ కనకరాజు టైం పీరియడ్ లో మేబీ గంగమ్మను కాపాడడం కోసం అలా ఏదన్నా చేసిన ఫైటా ఏమో. అండ్ నా థియరీస్, ఈ డౌట్స్ అన్ని భైరవి మీద ఎందుకు వచ్చాయి అంటే, ఈ పిక్ లో రాజాసాబ్ ఫైట్ చేస్తున్నాడు విత్ స్వాగ్, కానీ అక్కడ ఫైట్ కి కారణం వాళ్ళు భైరవిని ఏడ్పించినందుకో ఆర్ పట్టుకొని వెళ్ళిపోతున్నందుకు అయిండొచ్చు. అంటే భైరవి ఊరికి కొత్తగా తను వచ్చుండొచ్చు విత్ లగేజ్. అంటే ఇక్కడ రెడ్ కలర్ ట్రాలీ లగేజ్ బ్యాగ్ ని క్లియర్ గా చూడొచ్చు. అది ఖచ్చితంగా భైరవిదే. ఇక్కడ క్లియర్ గా చూపించారు. అంటే ఈ సీన్స్ లో అండ్ రీసెంట్ పిక్ లో తను భైరవి అని క్లియర్ గా అర్థమవుతుంది. అండ్ ఆ పేరు కూడా భైరవి అని ఉంది. ఇట్స్ అన్ ఓల్డ్ ట్రెడిషనల్ ఫియర్స్ఫుల్ నేమ్. అలా భైరవి అండ్ రాజాసాబ్ మధ్య పరిచయం అవ్వచ్చు.
రాజాసాబ్ ఇంట్లో వీటీవీ గారు అండ్ ప్రభాస్ టీన్ గారు ఉంటారు. ఆ ఇంట్లోకి భైరవిని తీసుకొచ్చి పెట్టుండొచ్చు. ఇన్ కేస్ ఇది నిజమైతే దెన్ సంథింగ్ ఈస్ ఫిషీ. ఆర్ ఇదంతా కాదు, వీళ్ళందరూ రాజాసాబ్ కి ముందుండి దోస్తులే అంటే ఎవ్రీథింగ్ ఈస్ ఎరేస్డ్. ఆర్ ఎట్ ద సేమ్ టైం నిధి అగర్వాల్ గారికి కూడా ఈ థీరీ వర్తిస్తుంది. ఇదే థీరీలో బెస్సీ అనుకోండి, కరెక్ట్ టైంలో తనకు బెస్సీ కనపడి ఉండొచ్చు, దెన్ లవ్ స్టార్ట్ చేసి ఉండొచ్చు. సో నా వరకు ఆ ఇద్దరి మీద ఒక చిన్న క్యూరియాసిటీ అండ్ డౌట్, అంటే దే మైట్ బి దెయ్యాలేమో అని చిన్న డౌట్. సరే, ఇట్స్ జస్ట్ ఎ థీరీ, మర్చిపోదాం. సో ఇదే టైంకు ఎందుకన్నాను అంటే, కొన్ని సంవత్సరాల తర్వాత ఒక పౌర్ణమి రోజు మేబీ కనకరాజుకి పవర్స్ రావచ్చేమో. అంటే పౌర్ణమి రోజే అని ఎలా చెప్తున్నామంటే, ప్రీవియస్ వీడియోస్ లో అండ్ ఇక్కడ ఆ జైంట్ ఉన్న వీడియోస్ లో కూడా తన మీద బ్లూ కలర్ లైట్ క్లియర్ గా పడుతుంది. సో అది ఖచ్చితంగా పౌర్ణమి రోజే. అండ్ అలాగే ప్రీవియస్ గా తను మాంత్రికుడుగా ఉన్నప్పుడు ఆ బావిలో తలకిందులుగా వేలాడుతున్నప్పుడు కూడా అది పౌర్ణమి రోజే. సో పౌర్ణమి ప్లేస్ ఏ కీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ దిస్ మూవీ. నెంబర్ 3, ఈ సీన్ లో కనిపిస్తున్న ఆయుధాలు పట్టుకున్న బొమ్మలు వాళ్ళ మాస్క్ తీసేస్తే అవి మమ్మీస్ లాగా ఉన్నాయి, బట్ వాటికి ప్రాణం వచ్చి రాజాసాబ్ మీద అటాక్ చేస్తున్నాయి. అది ప్రీవియస్ ట్రైలర్ లో కూడా చూసాం. ఈ బొమ్మల గురించి మనం మన ప్రీవియస్ వీడియోస్ లో మాట్లాడుకోలేదు. వాటి వేటు నుండి తప్పించుకొని ఎలా నరికినా అవి ఫైట్ చేస్తూనే ఉంటాయి. సో ఇక్కడ కనిపిస్తున్నట్లుగా వాటి తలా మొండాలు వేరు చేస్తాడు రాజాసాబ్. దెన్ మేబీ అవి ఆగిపోవచ్చు. అండ్ కొన్ని ఇంకా యాక్టివ్ కాని బొమ్మలను అవి యాక్టివ్ కాకముందే వాటిని తగలబెట్టేస్తాడు రాజాసాబ్. అండ్ ఆల్సో మేబీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బాహుబలి టాపిక్ ని తీసుకొచ్చిన మారుతి గారు దానికి ట్రిబ్యూట్ లాగా బాహుబలి 2లోని ఈ ఖడ్గం మీద రక్తాన్ని విదిలించే సీన్ మాదిరి ఇక్కడ కూడా ఈ బొమ్మలను నరికిన తర్వాత ఇలా బాహుబలి లాగా విదిలిస్తాడు. అంటే ఈ సీన్ ప్రీవియస్ ట్రైలర్ లో కూడా పెట్టారు. సో ఈ సీన్ చూడగానే బాహుబలి నుండి కావాలని ట్రిబ్యూట్ లాగా మారుతి గారు పెట్టారని అనుకోవచ్చు. నెంబర్ 4, ఈ సీన్ లో గంగమ్మ పడిపోయి హాస్పిటల్లో జాయిన్ అయ్యింది అని మనకు చూపిస్తున్నారు. దెన్ అక్కడికి రాజాసాబ్ వచ్చి నానమ్మ కాళ్ళ మీద పడి ఏడుస్తున్న సీన్స్ మనకు చూపించి కోపంగా పైకి చూస్తున్నట్లుగా చూపించారు. సో ఆ సీన్ లో ఏం జరగచ్చు అంటే, ఒక్కసారి ఆ ఇంట్లోకి వెళ్తే కనకరాజు పంపిస్తే తప్ప, అంటే మీ తాత సంతకం లేకపోతే ఎవరు ఆ ఇంటిని దాటి బయటికి వెళ్ళలేరు. అంటే ఎంటర్ ద డ్రాగన్, లోపలికి వెళ్ళడం తప్ప బయటికి రావడం ఉండదు. దెన్ రాజాసాబ్ ఎలా వాళ్ళ నాయనమ్మ దగ్గరకు వెళ్ళాడు అంటే, తను వెళ్ళలేదు, అది కూడా కంటికి కనిపించేలాగా, స్పర్శను అనుభవించేలాగా కనకరాజు గంగమ్మ ఉన్న హాస్పిటల్ ని కళ్ళ ముందే ఉన్నట్లుగా భ్రమ కల్పిస్తాడు. అది భ్రమ అని ఎలా చెప్తున్నామంటే, ఇక్కడ కనిపిస్తున్న కాగడ ఐసీయూ రూమ్ లో పొగను ఎలవ్ చేయరు. అవి కలిగించేవి ఏదైనా సరే నాట్ అలౌడ్. ఇది సింపుల్ బేసిక్ రూల్. మరి అలాంటిది కాగడ పట్టుకొని ఆ ఐసీయూ రూమ్ లోకి రాజాసాబ్ ఎలా వెళ్ళిపోతాడు? డాక్టర్స్ అలౌ చేసినా రాజాసాబే కాదు, ఎవరు అలా వెళ్లరు. సో రాజాసాబ్ ఉన్న ఆ ఇంట్లో నుండే ఒక భ్రమను కనకరాజు కల్పిస్తాడు. అందుకని అప్పటి వరకు కాగడ పట్టుకున్న రాజాసాబ్ వాళ్ళ నాన్నమ్మను అలా బెడ్ పైన చూడగానే ఎమోషన్ అయి ఆ కాగడను పడేసి ఏడ్చేసి దెన్ ఇలా పైకి, అంటే మేబీ కనకరాజు ఫోటోని చూడొచ్చు, ఓర్ తన ఆత్మ ఎలాగో కనిపిస్తుంది కాబట్టి తనను చూస్తూ మాట్లాడవచ్చు. సో అలాగే బొమ్మనిరాని గారు హీనోస్ ఎవరు ఎందులో వీక్ ఉంటారో దాన్ని టార్గెట్ చేస్తాడు కనకరాజు అని ఆయన అంటారు. సో దాన్ని బట్టి రాజాసాబ్ వీక్నెసెస్ తన నాయనమ్మ గంగమ్మ, అందుకనే కనకరాజు తనను చూపిస్తాడు. అండ్ దీనికి కంటిన్యూషన్ ఒక డీటెయిల్ కూడా ఉంది, అది తర్వాత 6th డీటెయిల్ లో మాట్లాడుకుందాం. నెంబర్ 5, ఈ సీన్ లో సీరియస్ గా ఉన్న జోకర్ రైటర్ లో రాజాసాబ్ కనిపిస్తున్నాడు. అండ్ తన పక్కన ఫస్ట్ అవెంజర్ షీల్డ్ కనిపిస్తుంది, అంటే కెప్టెన్ అమెరికా షీల్డ్. అండ్ ఆ ప్లేస్ అంతా రెడ్ లైట్ లో మనకు చూపిస్తున్నారు. అంటే ఇక్కడ తన లెఫ్ట్ హ్యాండ్ ని క్లియర్ గా చూస్తే మొత్తం అంతా బ్లడ్ తో కవర్ అయినట్లుగా చూపిస్తున్నారు. ఆ బ్లడ్ కనపడకుండా తెలివిగా ఆ ఏరియా మొత్తం రెడ్ కలర్ లైట్ లో కవర్ చేశారు. సో అక్కడ రాజాసాబ్ చాలా క్రూయల్ గా దేన్నో ఆ సుత్తితో కొట్టాడు అని ఆల్రెడీ చూపించారు. దాన్ని తాలూకు బ్లడ్ ని తన హ్యాండ్ మీద చూడొచ్చు. సో అందుకనే మన రివ్యూలో తనలో కనకరాజు పొసెస్ అయి అలా చేసి ఉండొచ్చు, అంటే హిప్నోటైజ్ చేసి అలా చేపించవచ్చు అని చెప్పాను. సో కనకరాజు ఉన్న టైం లైన్ లో ఈ అవెంజర్స్ ఆ మూవీస్ లేవు కాబట్టి రాజాసాబ్ మైండ్ లో తను చూసిన ఆ మూవీస్ తాలూకు బ్యాక్గ్రౌండ్ ని, ఆ ఇమేజెస్ ని ఇలా తన చుట్టూ ఉండేలాగా చేసి అందులోని క్రూయల్ క్యారెక్టర్ అయిన ఆ జోకర్ గా తను అనుకునేలాగా చేసి ఇలా దేన్నో క్రూరంగా దేంతో కొట్టాడు అని చూపించవచ్చు. అంటే రాజాసాబ్ జోకర్ ఉన్న మూవీస్ అంటే బ్యాట్మెన్, అంటే డీసీ, అండ్ అలాగే మార్వెల్ లోని అవెంజర్స్, అండ్ అలాగే స్టార్ వార్స్, ఇలాంటి టైప్ ఆఫ్ హాలీవుడ్ స్టఫ్ మొత్తాన్ని చూసే ఉంటాడు. అందుకనే ఈ సీన్లు స్టార్ టు స్టార్ వార్స్ అని అంటాడు. సో హీ నోస్ అబౌట్ స్టార్ వార్ మూవీస్, డీసీ అండ్ మార్వెల్ మూవీస్. సో తన మైండ్ లో తను ఏం చూశాడో దాన్ని ఆ కనకరాజు రిక్రియేట్ చేస్తున్నాడు, ఆర్ రాజాసాబే క్రియేట్ చేసి తాతను హింసించడం కోసం మేబీ అలా చేసి ఉండొచ్చు. సో ఆ సీన్ ఏంటి అనేది ఖచ్చితంగా మూవీలోనే చూసి తెలుసుకోవాలి. నెంబర్ 6, స్పాయిలర్ అలర్ట్. డీటెయిలింగ్ 4లో ఈ సీన్ గురించి మాట్లాడుకున్నాం.
సో అక్కడే ఆ టైంలోని ఎందుకు రాజాసాబ్ కి వాళ్ళ నాయనమ్మ గురించి చూపించి ఎమోషనల్ గా డౌన్ అయ్యేలాగా కనకరాజు చేశాడు అంటే తన చేతిలోని కాగడ వలన. ప్రీవియస్ గా వచ్చిన టీజర్ లో కూడా పట్టుకున్న కాగడ కింద పడిపోవడం చూసాం, అంటే హాల్లో ఆ వాటర్ ఉన్న చోట పడిపోవడం చూసాం. అండ్ అలాగే ఇక్కడ కూడా రాజాసాబ్ పట్టుకున్న కాగడ కింద పడేసి వాళ్ళ నాన్నమ్మ కాళ్ళ మీద పడి ఏడుస్తూ ఉంటాడు. మేబీ ఆ సీన్ ఈ సీన్ ఒక్కటే అవ్వచ్చేమో ఆర్ వేరు కూడా అవ్వచ్చు. సో ఇక్కడ సింగిల్ పాయింట్ లో చెప్పాలంటే ఆ ఇంటిని కాల్చేస్తే కనకరాజు పవర్స్ మొత్తం పోతాయి, ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా ఫ్రీ అయిపోతారు. సో ఈ బొమ్మలు వచ్చి ఎందుకని రాజాసాబ్ మీద ఆ టైంలోనే అటాక్ చేస్తాయంటే రాజాసాబ్ వాళ్ళ నాన్నమ్మ సీక్వెన్స్ తర్వాత అక్కడున్న కాగడ తీసుకొని ఆ ఇంటిని కాల్చేద్దామని స్టార్ట్ చేస్తాడు. దెన్ అప్పటి వరకు నార్మల్ గానే ఉన్న ఆ బొమ్మలు ఆ ఇంట్లో వాళ్ళందరినీ ఇలా తీసుకుపోయి ఒక చోట బంధించి రాజాసాబ్ మీద అటాక్ చేయడం స్టార్ట్ చేస్తాయి. మేబీ క్లైమాక్స్ లో కింద పడిన చితాభస్మం కొండలోకి సేకరించి ఇలా కొండలో పెట్టుకుని బయటకు వెళ్లి దాన్ని నీళ్ళల్లో కలుపుదామని ప్రయత్నించే సమయంలో ఆ బొమ్మలు కదులుతాయి, అటాక్ చేస్తాయి. మేబీ ఆ టైంలోనే ఆ కుండ కింద పడిపోవచ్చు. దెన్ ఫైనల్ గా రాజాసాబ్ ఆ ఇంటికి చుట్టుకుని ఉన్న ఓడల్ని ఒక దాన్ని తీసి నిప్పంటించుకుని ఆత్మగా ఉన్న కనకరాజుని అటాక్ చేస్తే దెన్ జైంట్ గా మారిన కనకరాజు మొత్తం కాలిపోతాడు. దెన్ ఆ ఇల్లు కూడా నాశనం అయిపోతుంది. ఆర్ ఆ ఓడను విదిలించగానే ఆ ఆత్మ నశించి ఆ ఇంటిని బద్దలు కొట్టుకుంటూ జైంట్ గా మారిపోయి రాజాసాబ్ ని పట్టుకుని తన ఎనర్జీని మొత్తాన్ని డ్రైన్ చేస్తూ ఉండొచ్చు. దెన్ వన్స్ ఆ ఇల్లు కాలిపోవడం స్టార్ట్ అయ్యి ఫైనల్ గా తనకు అంటే కనకరాజుకు ఆ ఇంట్లో నుండి మెయిన్ గా ఏ ప్లేస్ నుండి పవర్ వస్తుందో, ఎగ్జాంపుల్ గా ఈ రూమ్ నుండి అనుకోవచ్చు, అది వన్స్ కాలిపోవడం స్టార్ట్ అవగానే ఇక్కడ జైంట్ గా ఉన్న కనకరాజు కూడా కాలిపోవడం స్టార్ట్ అవుతాడు. దెన్ అలా అందరూ సేవ్ అవుతారు. సో ఇది జస్ట్ ఏ థియరీ. ఈ సీక్వెన్స్ అంతా నెక్స్ట్ లెవెల్లో విఎఫ్ఎక్స్ అండ్ స్టోరీ టెల్లింగ్ అండ్ పర్ఫెక్ట్ స్క్రీన్ ప్లే ఉంటుంది విత్ ఎక్స్ట్రాడినరీ బీజిఎం. సో ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మన డార్లింగ్ మారుతి గారిని పెన్తో రాసావా గన్తో రాసావా అని అడిగారు. సో అదే ఈ జైంట్ సీన్ అనుకుంటా. నెంబర్ 7, ఈ ట్రైలర్ లో ఈ కోటను చూపించి ఇది దేవగిరి ఆస్థానం అని చెప్పారు. సో ఇదే కోట పాడుబడిపోయింది అని మనకు ప్రీవియస్ గా వచ్చిన ట్రైలర్ లో కూడా క్లియర్ గా చూపించారు. అంటే అక్కడ బ్లడ్ స్టెయిన్స్ ఉన్నాయి, అంటే రక్తపు మరకలు ఉన్నాయని ప్రీవియస్ ట్రైలర్ బ్రేక్ డౌన్ లో మనం క్లియర్ గా మాట్లాడుకున్నాం. సో ఆ కోటలో ఒక అమ్మాయి బాల్కనీలో ఉంది, తను ఎవరు ఆ ముగ్గురు హీరోయిన్స్ లాగా లేదు అని కూడా మన ప్రీవియస్ వీడియోలో క్లియర్ గా చెప్పుకున్నాం. సో ఇప్పుడు ఈ ట్రైలర్ ద్వారా ఒక క్లారిటీ వచ్చింది. ఆ యంగ్ ఫీమేల్ ఇన్ ద ఫ్లాష్ బ్యాక్ ఇస్ గంగమ్మ. అంటే యంగ్ గా ఉన్న జరీనా వహాబ్ గారు ప్లే చేసిన క్యారెక్టర్ ని మనకి ఇలా చూపించారు. బట్ ఇక్కడ ఏనుగుల దగ్గర ఉన్న అమ్మాయి మేబీ గంగమ్మ కాకపోవచ్చు. మరి ఎవరై ఉంటారు అంటే ఇది ప్యూర్ గెస్. తను నిధి అగర్వాల్ గారు లాగా ఉన్నారు. ఇది కంప్లీట్ రాంగ్ థియరీ అవ్వచ్చు. నిధి అగర్వాల్ గారే అని ఎలా చెప్తున్నావు అంటే ఈ సీన్ లో లాంఛనాలతో ముసలిగా ఉన్న గంగమ్మ ఏనుగులతో వచ్చి ఆస్థానంలో ఆ దర్బార్లో ఆ కుర్చీ మీద అలా వచ్చి కూర్చుంది అని మనకు క్లియర్ గా చూపించారు ఈ ట్రైలర్ లో. బట్ అది ట్రూ కాదు. మేబీ ఇట్స్ ఏ డ్రీమ్ అవ్వచ్చు. ఎవరి డ్రీమో నాకు నో ఐడియా, బట్ ఇట్స్ ఏ డ్రీమ్. తను ఏజ్డ్ గా అంటే గంగమ్మ ఏజ్డ్ గా మారిన టైంలో ఆ కోట పాడుబడిపోయి ఉంటుంది. సో రియాలిటీ ఈజ్ ఆ ఆస్థానంలో ఒక పండగలాగా ఏనుగులతో వచ్చి ఆ కుర్చీలో యంగ్ ఉన్న గంగమ్మ కూర్చొని ఉండొచ్చు. బట్ మనకు ట్రైలర్ లో అది చూపించడం లేదు. అండ్ ఇక్కడ కనకరాజు కోటలో ఒక ఫీమేల్ ఆత్మ కోపంతో రగిలిపోయినట్లుగా చూపిస్తున్నారు. తన ఒక డ్రెస్ లో హ్యాండ్స్ కి ఫుల్ స్లీవ్స్ లో నడుముకి వడ్డానం పెట్టుకుని ఉన్నట్లుగా క్లియర్ గా కనిపిస్తుంది. అండ్ అది కూడా క్లైమాక్స్ లో ఆ డబ్బులు పడిపోయి ఆ ఇల్లు తగలబడిపోయే టైంలో కనకరాజు ఇంట్లో తను కనిపిస్తుంది. ఒకవేళ తను ఆత్మ అయితే తను చనిపోయినట్లే, విచ్ మీన్స్ తను గంగమ్మ కాదు. సో తను హీరోయిన్ కాదు, జస్ట్ ఒక క్రియేషన్ ఆఫ్ కనకరాజు. అంటే అది క్లైమాక్స్ లో ఆల్రెడీ ఆ టైంలో కనకరాజు ఆ బొమ్మలతో రాజాసాబ్ ని చంపే ప్రయత్నంతో బిజీగా ఉన్నాడు. సో ఇలా ఈ అమ్మాయి లాగా మేబీ తను క్రియేట్ చేసి ఉండకపోవచ్చు. సో ఇట్స్ ఏ థియరీ. సో ఆ ఆత్మ ఆ అమ్మాయి ఎవరు అంటే తను మేబీ భైరవి అవ్వచ్చు ఆర్ బెస్సీ కూడా అవ్వచ్చు, చెప్పలేం. బట్ ఇందాక నిధి అగర్వాల్ గారని ఎందుకు చెప్పాను అంటే ఇక్కడ ఈ పిక్ లో మనకు గంగమ్మని చూపించి డివేట్ చేశారు, కానీ తన వెనకాల అండ్ ఏనుగుల వెనకాల మెయిన్ డోర్ కి రైట్ సైడ్ లో ఒక అమ్మాయి ఫోటో ఉంది. తనే గంగమ్మ, అంటే యంగ్ ఉన్న గంగమ్మ. అండ్ అలాగే అదే డోర్ కి లెఫ్ట్ సైడ్ లో కూడా ఒక పిక్ ఉంది. అండ్ అది గంగమ్మ పిక్ కాదు. ఆ రెండు పిక్స్ లో ఇద్దరు ఫేస్ లో డిఫరెంట్ గా ఉన్నాయి. అండ్ తను ఆల్మోస్ట్ నిధి అగర్వాల్ గారి లుక్స్ కి మ్యాచ్ అవుతుంది. సో మేబీ ఆ టైంలో పట్టాభిషేకం అయ్యేది గంగమ్మకి అండ్ తనకు తోడుగా తన సిస్టర్ ఉండొచ్చేమో. సో తను భైరవియా లేక పేరు మార్చుకున్న బెస్సినా, నో ఐడియా. సో ఈ డీటెయిల్స్ అండ్ థియరీస్ ని బట్టి సరదాగా మీరే ఒక స్టోరీని అల్లేసుకోండి. నేను చెప్పింది గెస్ థియరీ, నిజమవచ్చు ఆర్ కంప్లీట్ గా రాంగ్ అవ్వచ్చు. బట్ స్టోరీలో ట్విస్ట్లు మాత్రం మూవీలో క్లియర్ గా ఉంటాయి. అది చాలా బాగుంటాయని నాకు క్లియర్ కట్ గా అనిపిస్తుంది. ఆ స్టోరీ ఏంటి, ఆ ట్విస్ట్లు ఏంటి అనేది తెలియాలి అంటే ఖచ్చితంగా Jan 8th అండ్ Jan 9th వెళ్ళి మూవీలోనే చూడాల్సిందే. నెక్స్ట్ ఇయర్ అంటే 2026 లో పండగ 8th నైట్ నుండి స్టార్ట్ అవబోతుంది. అండ్ ఇయర్ 2026 బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తో స్టార్ట్ అవుతుంది. అంటే నాట్ ఓన్లీ ఇన్ తెలుగు, ఆల్ ఓవర్ ఇండియా ఫస్ట్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్ ది రాజాసాబ్. మన డీటెయిల్స్ నచ్చితే ఫస్ట్ లైక్ కొట్టి దెన్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండర్ రేటెడ్ అని అండర్లోనే పెట్టకుండా సబ్స్క్రైబ్ చేయండి గైస్. ఇంకా డీటెయిల్స్ ఉన్నాయి అండ్ థియరీస్ ని కూడా బిల్డ్ చేసుకుని ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్.